హాయ్ ఫ్రెండ్స్, చాలా విషయాలున్నాయి మనం మాట్లాడడానికి, విశ్లేషించడానికి. అయితే 2 విషయాలు ఇందులో బలంగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, ప్రస్తుతం పాకిస్తాన్లో ప్రభుత్వ సంక్షోభం రాబోతోందా? పాకిస్తాన్లో ఆర్మీ ప్రభుత్వాన్ని తమ హస్తగతం చేసుకోబోతోందా? ఇది మొట్టమొదటి అంశం. రెండో అంశం, ఇది సరైన సమయం. పిచ్చి కుక్కల్లాగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు, హుందాగా చదువుకున్న వాళ్ళలాగా ముందు చూపుతో ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు, తేలేటటువంటి సమయం ఇది. ఈ 2 విషయాలు మనం ఇక్కడ విశ్లేషించుకోబోతున్నాం. పాకిస్తాన్ని ఉదాహరణగా తీసుకుంటే రెండో పాయింట్ కూడా మనకు చాలా లోతుగా ఆన్సర్ వచ్చేస్తుంది. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. ఫస్ట్ పాయింట్, పాకిస్తాన్లో ప్రధానమంత్రి దిగిపోయి ఆర్మీ వాళ్ళు తమ హస్తగతం చేసుకోబోతూ ఉన్నారా అన్న సందేహాలు, అనుమానాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఎందుకు అవి ఉత్పన్నమవుతూ ఉన్నాయి అంటే, ఇంటి పెద్ద ఎప్పుడైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దాన్ని గౌరవించి ఎస్ అనాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇంటి పెద్ద ఒక నిర్ణయం, అది కూడా మామూలు సిచ్యువేషన్స్లో కాదు, వార్ సిచ్యువేషన్స్లో, క్రైసిస్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఇంటి పెద్ద ఒక నిర్ణయం తీసుకుంటే ఆ కింద ఉన్న వాళ్ళు పోరా, నువ్వు తీసుకునే నిర్ణయం ఏంది, నేనే అవసరమైతే నిన్ను కిందికి దింపుతాను అని ఆలోచించారు అనుకోండి. అలాంటి దేశాన్ని పాకిస్తాన్ అని చెప్పి పిలుస్తారు, దాన్ని భారతదేశము అని చెప్పి పిలవరు. అదే పాకిస్తాన్కు భారతదేశానికి ఉన్నటువంటి తేడా. పాకిస్తాన్లో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే, అమెరికా మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చినప్పుడు, నిజానికి అమెరికా ఎందుకు వచ్చింది చెప్పండి? అమెరికాకు వచ్చిన లాభము అవన్నీ తర్వాత కాసేపు పక్కన పెడదాం. F-16 కుప్పగూలిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ F-16కి ఏమైనా ఇష్యూ వస్తే ఏమవుతుందని ఆలోచించాడు, అవన్నీ వేరే ఉన్నాయి పాయింట్స్. బట్ ఎందుకు అమెరికా మధ్యలో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందంటే, పాకిస్తాను మోకాళ్ల మీదకి వచ్చి కూర్చొని పాకుతూ దేకుతూ అమెరికా దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, ఎలాగైనా సరే మమ్మల్ని రక్షించు, మా దేశాన్ని రక్షించు, మా పని అయిపోతోంది, ప్లీజ్ ప్లీజ్ మీరన్నా ఇన్వాల్వ్ కాండి అని చెప్పి పాకిస్తాను అమెరికా ముందు అడుక్కునే పరిస్థితికి వెళ్ళింది. భారతదేశం విజయం సాధించింది, తాను సాధించాలనుకున్నటువంటిది భారతదేశం సాధించింది. కానీ పాకిస్తాను అమెరికా దగ్గర మోకాళ్ల మీద కూర్చునేసరికి సరే అని చెప్పి అమెరికా మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చింది. సో మొత్తానికి తాత్కాలికంగా కాల్పుల విరమణకు 2 దేశాలు కూడా ఒప్పుకున్నాయి. పాకిస్తాను ఒప్పుకుంది, భారతదేశం కూడా ఒప్పుకుంది. భారతదేశం ఒప్పుకోవడం కూడా ఎలా ఒప్పుకుంది, మనకు కొంతమంది మీడియా ఛానల్స్ అన్కండిషనల్ అని చెప్పి హెడ్డింగ్స్ పెడుతూ ఉన్నారు. గాడిద గుడ్డేం కాదు, అన్కండిషనల్గా ఒప్పుకోలేదు భారతదేశం. స్పష్టమైన కండిషన్ ఉంది. నెక్స్ట్ ఏ తీవ్రవాద చర్య భారతదేశంలో జరిగినా దాన్ని యుద్ధంగానే పరిగణిస్తాం మేము అని చెప్పి స్పష్టంగా చెప్పింది భారతదేశం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కేవలం 48 గంటలు మాత్రమే మేము యుద్ధానికి పాజ్ బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పింది భారతదేశం. పూర్తిగా యుద్ధం ఆపేసామని చెప్పలా. ఇది చాలా మంది మిస్ అవుతున్నారు. 48 అవర్స్ తర్వాత మళ్ళీ డిస్కషన్స్ ఉంటాయి పాకిస్తాన్తో. అప్పుడు నెక్స్ట్ మా డిమాండ్స్ ఏంటి అవన్నీ మేము మాట్లాడాల్సి ఉంటుంది. దానికి ఒక లాజికల్ ఎండ్ తీసుకురావాలి కదండి, యుద్ధానికి అబ్రప్ట్గా ఆపరు కదా. సో 48 అవర్స్ మాత్రమే మేము పాజ్ ఇస్తాము అని భారతదేశం చెప్పడం జరిగింది. ఓకే, అట్లీస్ట్ మీరు కనీసం చర్చలు పెట్టుకునే పరిస్థితి కన్నా వచ్చారు కదా భారత్ అండ్ పాక్ అని చెప్పి అమెరికా కూడా సంతోషించింది. డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ కూడా పెట్టాడు, చూసాం మనం. అది అత్యుత్సాహంతో పెట్టినటువంటి ట్వీట్ అని కొంతమంది అనుకున్నారు, కానీ డొనాల్డ్ ట్రంప్ ఆ ట్వీట్ పెట్టడం అన్నది మనకు చాలా లాభాన్ని తెచ్చిపెట్టింది అనేది కొన్ని గంటల తర్వాతనే అర్థమైపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘన చేపట్టింది, కాల్పులు చేయడం స్టార్ట్ చేసింది, మళ్ళా డ్రోన్స్ పంపించడం స్టార్ట్ చేసింది నిన్న నైట్. అంటే దాని అర్థం ఏమిటి, ఏమర్థమవుతోంది? పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏమో అంటే షెహబాజ్ ఏమో కాల్పుల విరమణకు ఒప్పుకున్నాడు. ఒక పక్క కాల్పుల విరమణకు తానే ఒప్పుకొని, మరో పక్క ఏంగా దేశేయండి భారతదేశం మీద అని చెప్పి తాను అనలేదు. అక్కడ ఎవరన్నారు అంటే, పాకిస్తాన్లోనే 2 బలమైన గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి కాస్తో కూస్తో చదువుకొని ఏదో వాళ్ళ పిల్లలకింత అన్నం పెట్టుకోవాలి, పిల్లలను కాస్త పెంచి పెద్ద చేసుకోవాలి, కాస్త ప్రశాంతమైన వాతావరణంలో బతకాలి అని ఆలోచించే చదువుకున్న వర్గము ఉంది ఒకటి, కొత్త వర్గము. రెండో వర్గము ఉన్మాదంతో రంకెలేస్తున్నటువంటి వర్గము ఉంది. ఆ ఉన్మాదంతో రంకెలేస్తున్నటువంటి వర్గము పాకిస్తాన్ సైన్యంలో ఉంది. ఎలాగైనా సరే యుద్ధం చేయాలి, ఏమైనా అయిపోయి, మన దేశాన్ని నాశనం అయిపోయి, ఏమన్నా గాని మనం చచ్చిపోయినా పర్వాలేదు, దేశం నాశనం అయిపోయినా పర్వాలేదు, ఆర్థికంగా పతనం అయిపోయినా పర్వాలేదు అన్న కోణంలో ఆలోచించే వర్గం పాకిస్తాన్ సైన్యంలో అత్యంత బలంగా ఉంది. మరో వర్గమేమో ఈ యుద్ధం ఆగిపోతే కాస్త ప్రశాంతంగా మళ్ళా
ఏమన్నా పాకిస్తాన్ని పునర్నిర్మించుకునే పని చేద్దాము అని ఆలోచించే వర్గం ఒకటి ఉంది. సో ఈ రెండు వర్గాల మధ్య ప్రస్తుతం పాకిస్తాన్లో ఒక ఘర్షణ అనేది జరుగుతోంది. ఆ ఘర్షణలోంచి పుట్టుకొచ్చింది పాకిస్తాన్ కాల్పుల విరమణ అనేది జరగకుండా ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టి కాల్పులు మళ్ళీ స్టార్ట్ చేశారు అన్నది. సో పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పలా ఇప్పుడు కాల్పులు చేయండి అని, ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు డిసైడ్ అయిపోయి చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుంది, ఇంటి పెద్ద ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కూడా పక్కన పారేసి చల్ హట్ అని చెప్పి పక్కన పారేసి ఉన్మాదంతో రంకెలేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ విషయం ఏంటంటే దేశాన్ని నడిపించేది ఆర్మీ కాదు, దేశానికి భద్రత ఇచ్చేది ఆర్మీ. దేశాన్ని నడిపించాల్సింది ఎవరు? ప్రజలు, ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం. చాలా తేడా ఉంది దేశాన్ని నడిపించడం అంటే. వ్యవసాయ రంగాన్ని చూసుకోవాలి, విద్యా రంగాన్ని చూసుకోవాలి, వైద్య రంగాన్ని చూసుకోవాలి, ఫ్రీబీస్ ఇస్తూ ఉండాలి ఇచ్చే వాళ్ళకి. ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయండి. ఒక మత్స్యశాఖ ఉంటుంది, మొదలు పెడితే ఇక మనకు ఎన్నో ఉన్నాయి కేర్ తీసుకోవాల్సినవి. దేశాన్ని రన్ చేయాల్సింది అని అంటే అన్నీ ఉన్నాయన్నమాట. బట్ ఆర్మీ అనేది దేశాన్ని రన్ చేయదు, చేయకూడదు. ఆర్మీ అనేది భద్రత కల్పించాలి అన్న పాయింట్ పాకిస్తాన్లో ఎప్పుడు కూడా పట్టించుకోరు. వాళ్లే దేశాన్ని రన్ చేయాలి అన్నటువంటి సిచ్యువేషన్ లోపలికి వెళతారు. అందుకే పాకిస్తాన్ అలాంటి భయంకరమైన పరిస్థితి లోపలికి వెళ్ళిపోయింది ఆర్థికంగా. ఒక సేయింగ్ కూడా ఉంది, ఏంటంటే ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటుంది, కానీ పాకిస్తాన్కు సైన్యం కాదు. పాకిస్తాన్ సైన్యానికి ఒక దేశం ఉంది, ఆ దేశం పేరే పాకిస్తాన్ అని చెప్పి అంటూ ఉంటారు. తేడా అర్థమైంది కదా. ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటుంది, పాకిస్తాన్ అనే సైన్యానికి ఒక దేశం ఉంది, దాని పేరు పాకిస్తాన్. ఇంత డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, సో అందువల్ల పాకిస్తాన్లో నెక్స్ట్ కు రాబోయే పరిస్థితి ఉందా? సరే, కొంతమంది కూప్ అని చెప్పి రాస్తూ ఉంటారు, తెలుగులో కు అంటారు, ఇంగ్లీష్లో మీ ఇష్టం. కు అంటారా కూప్ అంటారా మీ ఇష్టం. ఉన్న ప్రధానమంత్రిని గద్దె దింపేసి పూర్తిగా ఆర్మీ తమ చేతుల లోపలికి దేశాన్ని తీసుకోవడము, ఇటువంటివి పాకిస్తాన్కు కొత్త ఏం కాదు. చాలా సందర్భాలలో చాలా జరిగాయి, దానికి ఒక పెద్ద చరిత్ర కూడా ఉంది. సరే, ఇప్పుడు అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ అట్లా స్థాళీపులాక న్యాయంగా టచ్ చేస్తే 1958లోనే అక్టోబర్ 7 పాకిస్తాన్లో ఒక తిరుగుబాటు వచ్చింది. జనరల్ అయ్యూబ్ ఖాన్ నాయకుడు అన్నమాట. దానికి ప్రధాని ఫిరోజ్ ఖాన్ను కిందికి దింపేసేసి సైనిక చట్టాన్ని అక్కడ అమలు చేశారు. అలాగే 1969లో మళ్ళొకసారి సైన్యం జోక్యం చేసుకొని వాళ్ళ నాయకుడు జనరల్ యాహ్యా ఖాన్, ఆయన అయ్యూబ్ ఖాన్ చేత రాజీనామా చేయించి తాను అధికారాన్ని చేపట్టాడు. ఆ తర్వాత 1977లో జనరల్ జియా ఉల్ హక్ ఆయన నాయకత్వం వహించాడు. ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వాన్ని రద్దు చేశారు. 1999లో అప్పుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆయన నాయకత్వం వహించాడు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని పడగొట్టాడు. అప్పటికి జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆర్మీకి జనరల్గా ఉన్నాడు. ఇట్లా చాలా సందర్భాలలో పాకిస్తాన్లో వాళ్ళ జనరల్స్ అంటే వాళ్ళ ఆర్మీ అధికారులు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని చేతుల లోపలికి తీసుకోవడము మనం చాలా సందర్భాలలో చూడొచ్చు. సరిగ్గా అండి ఇప్పుడు కూడా అదే జరగబోతోందా అని మనకు అర్థం అవుతోంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ సోషల్ మీడియాలో స్పందించిన విధానాన్ని గనక మీరు చూసుంటే షాక్ అయిపోతారు. మొత్తం అతని వీడియో చూస్తే అందులో 12 నుంచి 15 దాకా జంప్ కట్స్ ఉన్నాయి. ఎడిటింగ్ చేసే వాళ్లకు చాలా సులభంగా అర్థమైపోతుంది. అందులో అతను ఎవరు, ఆ ప్రధాని షెహబాజు పోనీ ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేశాడు డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ని ఏమన్నా మెచ్చుకుంటాడా? సరే, భారతదేశాన్ని ఎలాగో మెచ్చుకోడు, భారత ప్రధానిని మెచ్చుకోవాలని కూడా మనము ఆశించడం లేదు. డొనాల్డ్ ట్రంప్ని ఏమన్నా మెచ్చుకుంటాడా అంటే ఒక్కసారి డొనాల్డ్ ట్రంప్ని మెచ్చుకుంటే దాదాపు 8 నుంచి 9 సార్లు పదే అవసరమున్నా లేకపోయినా పాకిస్తాన్ జనరల్ అయినటువంటి ఆసిఫ్ మునీర్ను మెచ్చుకోవడం మొదలుపెట్టాడు షెహబాజ్. అంటే చాలా భయంలో ఉన్నాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి. నెక్స్ట్ అతన్ని ఇంట్లో కూర్చోబెట్టి పాకిస్తాన్ ఆర్మీ కంప్లీట్గా దేశాన్ని చేతుల లోపలికి తీసుకెళ్లే అవకాశం ఉందా అన్న మెసేజెస్ అయితే స్పష్టంగా వెళుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క భారతదేశంతో యుద్ధం చేయలేకపోయారు, మరో పక్క చూస్తే బెలూచిస్తాన్ ప్రాంతంలో ఫుల్గా ఉద్రిక్తతలు ఉన్నాయి. సింధు ప్రాంతంలో వచ్చేటటువంటి ఉద్రిక్తతలు మన భారతదేశం వల్ల. ఆర్థిక సంక్షోభం ఉంది పాకిస్తాన్లో. ఇప్పుడు ఇవన్నీ అవకాశంగా తీసుకొని సైన్యం జోక్యం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతోంది. మరో విషయం ఏంటంటే నేను మీకు రెండో పాయింట్ చెప్పాను, పిచ్చి కుక్కల్లాగా ఆలోచించే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది వర్సెస్ హుందాగా చదువుకున్న వాళ్ళలాగా ఒక డిగ్నిఫైడ్గా ఒక ముందు చూపుతో ఆలోచించే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది, ఎవరెవరు ఎంత ఉన్నారు అనేది తేల్చే సమయం కూడా వచ్చింది అని. పాకిస్తాన్నే మీరు ఉదాహరణగా తీసుకొని ఆలోచించండి.
మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మన భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సినటువంటి అవసరము మనకుంది, ప్రజలకుంది, డెఫినెట్గా ఉంది. నువ్వు అలా కాకుండా ఒకవేళ భారత ఆర్మీయే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కిందికి దింపేసేసి, ఎంపీలను మొత్తం కిందికి దింపేసేసి, మొత్తం భారతదేశాన్ని భారత ఆర్మీ హస్తగతం చేసుకుందనుకోండి, చేసుకుంటే ఏం జరుగుతుంది చెప్పండి? పాకిస్తాన్తో యుద్ధం చేద్దామా, పీఓకే పట్టుకుందామా, యుద్ధం చేద్దామా, అదే కోణంలో ఉంటుంది వాళ్ళకి. దేశాన్ని నడుపుతుందా ఆర్మీ? దేశాన్ని నడపలేదు ఆర్మీ ఎప్పుడు కూడా. పైగా అది వాళ్ళ పని కూడా కాదు. పాకిస్తాన్లో చేస్తున్నారు ఆ పని. అందువల్లే పాకిస్తాను దాదాపు అడుగుతున్న పరిస్థితికి వెళ్ళిపోతూ ఎప్పుడు అశాంతితో ఉంటుంది. మన భారతదేశం ఎప్పుడు అశాంతితో ఉండదు. మన భారతదేశం ప్రోగ్రెస్ అవుతుంది, ప్రాస్పర్ అవుతుంది కదా. సో ఇటువంటి టైంలో అండి నరేంద్ర మోదీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అని అంటే దాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం మనకుంది. ఇప్పుడు పాకిస్తాన్లో గనక పిచ్చుకుక్కల్లాగా ఉన్మాదంతో రెచ్చిపోతూ ఉన్నారే పాకిస్తాన్ సైన్యం లోపల ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళలాగా మనం ఆలోచించకూడదు, మన ప్రవర్తన ఉండకూడదు. ఇంట్లో తండ్రి ఉన్నాడండి, మామూలు సిచ్యువేషన్స్లో నాన్నగారు తీసుకునే నిర్ణయాలు నచ్చినా నచ్చకపోయినా దాన్ని మనం ఖండించగలిగే హక్కు, వివరించగలిగే హక్కు ఇవన్నీ మనకుంటాయి ఈ రోజుల్లో. సరే కలియుగం కాబట్టి, ఇదేం త్రేతాయుగం కాదు కాబట్టి చెప్తున్నాను, ఉంటాయి. మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లేదు నాన్నగారు నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అనొచ్చు. లేదు మీ నాన్నగారు లేదు నువ్వు ఫలానా చదువు అని చెప్పారనుకోండి, లేదు నాన్నగారు నాకు ఇది చదవాలని ఉంది, నువ్వు మాట్లాడొచ్చు, డిస్కషన్ చేయొచ్చు, అవసరమైతే ఆర్గ్యూ కూడా చేయొచ్చు. ఇదేంటి జనరల్ సిచ్యువేషన్ ఇది. కానీ ఇంటికి ఒక క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ప్రతి ఇంటికి కూడా ఒక క్రైసిస్ సిచ్యువేషన్ అనేది వస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పలేం, వస్తుంది. క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా చర్చిస్తారు. చర్చించకుండా ఏకపక్షంగా ఏం నిర్ణయం తీసుకోరు. చర్చిస్తారు, చెప్తారు, ఒకసారి ముందుకు దిగుతారు, ముందుకు వెళ్తారు. తర్వాత ఎక్కడో ఒక దగ్గర ఒకదానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది క్రైసిస్ సిచ్యువేషన్ లోపల. ఎందుకంటే నాన్నగారు ఇంకా ఇంటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది, ఆర్థికపరమైన అంశాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది, ఇంకా చాలా విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. తాత్కాలికంగా కొన్ని విషయాలకు కామా కానీ పాజ్ కానీ పెట్టాలి అని కూడా నాన్నగారు ఆలోచించే అవకాశం ఉంటుంది. ఆయన స్థాయిలో ఇంట్లో ఉన్న పిల్లలు ఆలోచించలేకపోవచ్చు. బట్ నాన్నగారు తీసుకున్నటువంటి నిర్ణయం క్రైసిస్ సిచ్యువేషన్లో ఏదైతే నిర్ణయం ఉంటుందో దాన్ని మనం స్వాగతించే పరిస్థితుల్లో ఉండాలి, నమ్మకం ఉండాలి ఇంట్లో ఉన్న నాన్నగారి మీద. నువ్వు అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను రెచ్చిపోతాను వారి సిచ్యువేషన్లో అని అంటే అది కరెక్ట్ కాదు. దెర్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ నార్మల్ సిచ్యువేషన్ అండ్ ఎ క్రైసిస్ సిచ్యువేషన్. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన రాజ్యాంగంలో కూడా అండి ఎమర్జెన్సీ పెట్టొచ్చు అని చెప్పి ఎందుకు రాశారో తెలుసా? ఎవరైనా సరే క్రైసిస్ సిచ్యువేషన్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోక కట్ చేయడానికి అని చెప్పి ఎమర్జెన్సీ అనేటటువంటి దాన్ని పెట్టారు. ఇంతవరకు నరేంద్ర మోదీ గారు ఇప్పుడు దాన్ని వాడలేదు, కానీ చెప్తూ ఉన్నాను. అంతేకాదు వార్ డిక్లేర్ కాలేదు, లీగల్గా వార్ డిక్లేర్ కాలేదు. వార్ డిక్లేర్ అయ్యిందంటే బ్లూ బుక్ ఇన్వోక్ చేస్తారు. బ్లూ బుక్ ఇన్వోక్ చేశారంటే అప్పుడు ఒక్కొక్కడికి ఆట ఉంటుంది. ఎవరెవరైతే యుద్ధం చేయి అది తీసుకో అని చెప్పి మాట్లాడుతుంటారో నిజంగా వాళ్ళ రీసోర్సెస్ని కూడా లాక్కునేటటువంటి పవర్ భారత ప్రభుత్వానికి వచ్చేస్తుంది బ్లూ బుక్ ఇన్వోక్ అయితే. అప్పుడు మళ్ళీ లబోదిబో అంటాడు ఒక్కొక్కడు. ఆ డిఫరెన్స్ అనేది చాలా ఉంటుందండి. సో పైన ఆలోచించకూడదు ఎప్పుడైనా కానీ. యుద్ధానికి సంబంధించిన సిచ్యువేషన్ కేవలం మనం తీసుకునే భావోద్వేగాల మీద కాదు, అంతర్జాతీయ పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది, టాక్టిక్స్ మీద ఆధారపడి ఉంటుంది, స్ట్రాటజీ మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఆలోచించగలిగే సామర్థ్యం ఉండాలి చదువుకున్న వాళ్ళలాగా. నువ్వు ఎంత చదివినా కానీ ఇంకా భావోద్వేగాలతో రెచ్చిపోతాను, భావోద్వేగాలతో అరుస్తాను అని అంటే చదువుకు అనేది అర్థం లేదు. విశాలం చేసుకోవాలి మన ఆలోచన దృక్పథాన్ని. నెక్స్ట్ 2.5 యుద్ధం గురించి కూడా మాట్లాడతాను, పీఓకేకి సంబంధించి కూడా నేను మాట్లాడతాను. ఇంకా చాలా విషయాలు ముందు మనం మాట్లాడుకోబోతున్నాం. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ధన్యవాదాలు. ఎప్పుడైనా సరే అండి భావోద్వేగాల మీద యుద్ధానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఉండవు. చాలా ప్లానింగ్ ఉంటుంది, చాలా టాక్టికల్ డిసిషన్స్ ఉంటాయి, స్ట్రాటజికల్ డిసిషన్స్ ఉంటాయి. టాక్టికల్ డిసిషన్కి స్ట్రాటజికల్ డిసిషన్కి కూడా చాలా తేడా ఉంటుంది. స్ట్రాటజికల్ డిసిషన్ ఎప్పుడైనా కానీ లాంగ్ టర్మ్ దాని మీద బేస్ అయ్యి ఉంటుంది. టాక్టికల్ డిసిషన్ అనేది ఏంటంటే తాత్కాలికంగా ఒక కామా లేదా పాజ్ బటన్ పెట్టినట్టు పెట్టి నెక్స్ట్ సిచ్యువేషన్స్ని అవగాహన చేసుకొని దాన్ని బట్టి స్టెప్స్ ఎలా వేయాలి అన్న దాని మీద ఉంటుంది. ఇది మన ఇంటి పెద్ద నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. దాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం మనకుంది. నెక్స్ట్ ఏం జరిగినా కానీ ఇప్పటికీ మన భారత ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళనేమి ఓకే మీ తుపాకులన్నీ ఆపేసేయండి, వెనక్కి వచ్చేసేయండి, యుద్ధానికి బై చెప్పండి అని చెప్పి కూడా ఏం చెప్పలా, ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఇంకా బార్డర్లో సైన్యం అలా డిప్లాయ్ అయ్యే ఉంది. ఇంకా అక్కడ జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతంలో బ్లాక్అవుట్ ప్రకటించే ఉన్నారు.
ఇంకా పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి కాల్పుల్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారతదేశం పాకిస్తాను యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్న చర్చ పాకిస్తాన్లో జరిగితే దాదాపు 90 నుంచి 92% మంది భారతదేశమే గెలుస్తుంది అని ముక్త కంఠంతో పాకిస్తాన్లో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? పాకిస్తాన్ ప్రజలు. కేవలం 8 నుంచి 10% మంది మాత్రమే పాకిస్తాన్లో ఎలాగైనా సరే మేము భారతదేశం మీద గెలిచి తీరాల్సిందే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నవాళ్ళు. ఇంత డిఫరెన్స్ ఉంది అక్కడ. ఇటువంటి డిఫరెన్స్ భారతదేశంలో ఎప్పుడు కూడా రాకూడదు. అంతకుముందు పాత ప్రభుత్వాలు ఉన్నాయి మన భారతదేశంలో. ఆ విధంగా నరేంద్ర మోదీ గారేం బిహేవ్ చేయలేదు. ఆపరేషన్ సింధూర్ అనేది ప్రకటించారు. 100 మంది తీవ్రవాదులను ఒకే రాత్రి లేపేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ని ఎక్స్పోజ్ చేశారు ప్రపంచం ముందు. పాకిస్తాన్ ఆర్మీయే చూశారా తీవ్రవాదుల అంత్యక్రియలకు ఎలా హాజరయ్యారో అన్నది ఎక్స్పోజ్ చేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ వాటన్నింటినీ అత్యంత శక్తివంతంగా మన భారతదేశం ఎదుర్కొంది. ఇజ్రాయేలీ డ్రోన్ వ్యవస్థ 80% సక్సెస్ అయితే భారతదేశం నిర్మించి పెట్టుకున్న డ్రోన్ వ్యవస్థ 100% సక్సెస్ అయ్యింది అని చెప్పి భారతదేశం నిరూపించింది, స్పష్టంగా నిరూపించింది. సో ఇవన్నీ కూడా యుద్ధంలో మనం సాధించినటువంటి విజయాలు. ఇంకా చాలా ఉన్నాయి విజయాలు. మనం మాట్లాడాలి అని అంటే మాట్లాడదాం. బట్ ఉన్మాదంతో ఆలోచించడం అనేది తప్పు. వ్యూహాత్మకంగా ఆలోచించడం అనేది కావాలి. ఎందుకంటే 2.5 యుద్ధం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఎప్పుడైనా సరే. పాకిస్తాన్తో యుద్ధం చేయాలంటే 1 పాకిస్తాన్తోనూ 2 చైనాతోనూ. ఈ 0.5 గాళ్ళు ఎవరు ఉన్నారు అని అంటే భారతదేశంలోనే అంతర్గతంగా ఉండే శత్రువులతో కూడా యుద్ధం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి. ఇప్పుడు ఈ 0.5 గాళ్ళు ఒక్కొక్కడు లేచి కూర్చొని మాట్లాడుతున్నారు. ఈ 0.5 గాళ్ళు ఎవడు యుద్ధం చేసేది లేదు, యుద్ధానికి వెళ్ళేది లేదు. పోనీ వీళ్ళు ఎవరైనా ఆ బార్డర్లో అక్కడ ఉన్నారా? ఆ 5 స్టేట్స్ ఉన్నాయే బార్డర్లో. 1 జమ్మూ కాశ్మీర్, 2 పంజాబ్, 3 గుజరాత్, 4 రాజస్థాన్, 5 హర్యానా. ఈ 5 ప్రాంతాలలో బార్డర్లో ఉన్నారా వీళ్ళు అంటే లేరు. వీడు నిమ్మళంగా కడుపులో చల్ల కదలకుండా ఇంట్లో ఫ్యాన్ వేసుకొని కూర్చొని చక్కగా మంచి బిర్యానీ తింటూ టీవీ చూస్తూ వీడు ఉన్మాదంతో ఎందుకు అయిపోయా యుద్ధం, ఎందుకు సీజ్ చంపు అజ్జే ఇజ్జే అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అది చాలా చాలా తప్పు. భారత ప్రభుత్వం మీద నమ్మకం ఉంచండి. ఒక భారతీయులుగా భారత ప్రధానమంత్రి మీద నమ్మకం ఉంచండి. భారత ప్రధానమంత్రికి తెలుసు ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఏ వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాలి అన్నది. ఎందుకంటే భారత ప్రధానిని మనం ఎన్నుకునేది కేవలం యుద్ధం చేయడం కోసం కాదు. భారతదేశాన్ని పటిష్టంగా పెట్టడం భద్రతా విషయంలో, దాంతోపాటు భారతదేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడము, అంతర్గతంగా అభివృద్ధి సాధించడము, ఇంకా చాలా చాలా విషయాల కోసం మనం భారత ప్రధానిని ఎన్నుకునేది. పాకిస్తాన్లో ప్రధానమంత్రిని ఎందుకు ఎన్నుకుంటారంటే యుద్ధం చేయడం కోసం మాత్రమే ఎన్నుకుంటారు. కిందికి దింపాలా, పైన కూర్చోబెట్టాలా, ఇదే చేస్తుంటారు అక్కడ. పాకిస్తాన్ యొక్క గత 75 సంవత్సరాల చరిత్ర అదే. మన భారతదేశం చరిత్ర అది కాదు. ఈ 2.5 యుద్ధం గురించి కూడా నేను తర్వాతి వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అదే విషయం. ధన్యవాదాలు.